అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. కస్తూరి రాకా సుధాకర్ గారు. ఒక మాటలో వీరి గురించి చెప్పాలి అంటే నడిచే గ్రంథాలయం అని చెప్పవచ్చు. ఒక 25 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా డెక్కన్ క్రోనికల్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సాక్షి టీవీ, వార్త, భారత్ టుడే ఇలాంటి ప్రముఖ టీవీ ఛానల్స్‌లో కానివ్వండి, వార్తాపత్రికల్లో కానీ విస్తృతంగా సేవలు అందించినటువంటి అనుభవం వారికి ఉంది. ఒక 10-12 సంవత్సరాల పాటు ఉత్తర భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకి ఉంది. అంతేకాకుండా స్వయంగా రాకా లోకం అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తూ వస్తున్నారు. దాని ద్వారా విస్తృతంగా విజ్ఞానాన్ని ప్రజలకు అందజేస్తున్నారు. ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో కార్యకర్తలకి అంటే ధర్మ ప్రచారకులు దగ్గర నుంచి కార్యక్షేత్రంలో పనిచేసేటటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలందరికీ కూడా ఏదైనా విషయపరమైన సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాల నివృత్తి కోసం ఎవరిని సంప్రదించాలి అని అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేర్లలో రాకా సుధాకర్ గారి పేరు ఉంటుంది. సరే, ఇక ఈరోజు అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి పెను సవాళ్లలో ఒకటి మత మార్పిడులు. ఈ మత మార్పిడులు అనేవి ఎంత ఉధృతంగా జరుగుతున్నాయి, ఇవి భవిష్యత్తులో ఎలాంటి విపరిణామాలకి కారణం కాబోతున్నాయి, అసలు వీటి వల్ల నిజంగా ప్రమాదం ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు రాకా సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ప్రస్తుతం మనం దక్షిణ భారతదేశంలో ఈ మిషనరీస్ యొక్క వ్యూహాల గురించి అంటే మత మార్పిడిలకి వాళ్ళు అనుసరించేటటువంటి విధానాలు, ఎత్తుగడల గురించి మనకి కొంత పరిచయం, అనుభవం ఉంది. కానీ ఉత్తర భారతదేశంలో వారి యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనే విషయం మీద మనకి అంతగా అవగాహన లేదు. రాకా సుధాకర్ గారికి ప్రత్యక్షంగా ఆ ఉత్తర భారతదేశంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కనుక ఈ విషయంలో వారు సమర్థవంతంగా సరైన సమాచారాన్ని మనకి తెలియజేయగలరు. నమస్తే రాకా సుధాకర్. మొట్టమొదటిగా ఉత్తర భారతదేశంలో ఈ మత మార్పిడుల యొక్క ప్రభావం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది అనే ఒక విషయాన్ని ముందుగా అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి ప్రశ్న. ఉత్తర భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య తక్కువ అన్నది మీకు శాతం లెక్కన చూస్తే తక్కువ కనిపించవచ్చు, కానీ లోకలైజ్డ్ పాకెట్స్ ఉన్నాయి. గుజరాత్లో, జార్ఖండ్లో, మధ్య భారత్, ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, ఉత్తరాంచల్లోని గిరిజన ప్రాంతాలు కానివ్వండి, పంజాబ్ కానివ్వండి. సో ఈ ప్రాంతాల్లో కన్వర్షన్ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో క్రైస్తవ మిషనరీలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అక్కడ ముస్లింల నుంచి కూడా మతం మార్చడం జరుగుతుంది. మీకు ఉధంపూర్లో మిషన్, చాలా పెద్ద మిషన్ ఉంది. కిష్త్వాడ్లో చాలా పెద్ద మిషన్ ఉంది. లడాఖ్లో ఉన్నటువంటి బుద్ధిస్టులను క్రైస్తవులుగా మార్చేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు డార్జిలింగ్, సిక్కిం ఈ రెండు ప్రాంతాల్లో కూడా మీకు ఇది కనిపిస్తుంది. బుద్ధిస్టులను క్రైస్తవ మతంలోకి తీసుకొచ్చేటువంటి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. లోకలైజ్డ్ ఏరియాస్, మనలాంటి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళనటువంటివి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున ఉంది. జమ్మూ కాశ్మీర్లో నేనే ఆశ్చర్యపోయాను, ఇంత యాక్టివిటీ ఉంటుందని అనుకోలేదు. జమ్మూ కాశ్మీర్లో పనిచేసే ఒక మిషనరీ ఆత్మకథ చదివాను నేను. అతను జమ్మూ కాశ్మీర్లో ఏ ముస్లిం ప్రముఖులు క్రైస్తవ మతాన్ని రహస్యంగా స్వీకరించి పాటిస్తున్నారో ఆ వివరాలను ఇచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే ముస్లిం సముదాయము, హిందువులలోని దళిత వర్గాలు, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోనటువంటి దళిత వర్గాలు, గూర్ఖాలు ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో ఉండే గూర్ఖాలను ఎవరు పట్టించుకోవడం లేదు. 6-7 వేల మంది ఉన్నారు, కానీ ఆ చిన్న గ్రూప్ని టార్గెట్ చేసి కన్వర్ట్ చేయటము ఇది పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి నార్త్ ఇండియాలో క్రిస్టియానిటీ లేదు అనుకోవడం, తక్కువగా ఉందని కూడా అనుకోకూడదు. తక్కువగా అంటే ఓవరాల్ నంబర్స్లో చూస్తే మీకు తక్కువ కనిపించవచ్చు, కానీ ఒక 8-10 లోకలైజ్డ్ పాకెట్స్ ఉన్నాయి. ఆ పాకెట్స్లో వాళ్ళ యాక్టివిటీ చాలా దృఢంగా నడుస్తున్నది. దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పాలిటిక్స్ దేర్. అక్కడే రాజకీయాలని వాళ్ళు ప్రభావితం చేయగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా రాంచీలో కానీ, అదేవిధంగా మీకు ఛత్తీస్గఢ్లో కానీ వీళ్ళు రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. పంజాబ్లో కూడా. అసలు వాళ్ళ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అనుకోవచ్చా? అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అని అనుకోవడానికి ఒక ఆధారం ఉంది. 1950స్లో మధ్యప్రదేశ్లో ద్వారకా ప్రసాద్ మిశ్రా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గిరిజన ప్రాంతాలన్నింటిలోనూ మధ్యప్రదేశ్, అప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కలిసి ఉండేవి. అక్కడ వాళ్ళ స్లోగన్ ఉండేది, జై హింద్ కాదు, జై యేసు స్లోగన్ ఉండేది.
జై యేసు. జై ఈశు అనే ఉత్తరాదిలో ఈశు అంటారు. ఈశు అన్న యేసు అన్న ఒకటే. ఓకే. జై యేసు, లెట్స్ వర్క్ ఫర్ యేసుస్ కింగ్డమ్. యేసు సామ్రాజ్యం కోసం మనం పనిచేద్దాం అన్నటువంటి స్లోగన్ ఉండేది. నీ రాజ్యం వచ్చుగాక అని నీ రాజ్యం వచ్చుగాక అన్నది వాళ్ళు పొలిటికల్ రాజ్యపు అండర్ టోన్స్ కనిపించినాయి. కనిపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం జరుగుతోంది తెలియనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే గిరిజన ప్రాంతాలకు రోడ్లు ఉండేవి కావు, వచ్చిపోయేటువంటి వసతులు ఉండేవి కావు, కానీ మిషనరీ కార్యకలాపాలు అక్కడ కొనసాగుతూ ఉండేవి. ప్రజలు ఒకరినొకరు జై యేసు అని సంబోధించుకోవడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వము నియోగి కమిషన్ అని ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. 1950 దశకంలో ఏర్పాటు చేసింది. జస్టిస్ భవానీ శంకర్ నియోగి ఆయన కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ఈ కమిషన్ చాలా లోతుగా అధ్యయనం చేసింది. మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే భిల్స్ ఎక్కువగా నివసిస్తారో ఈ ప్రాంతాల్లో, అటు రాజస్థాన్లోనూ భిల్లులు ఉంటారు, ఇటు మధ్యప్రదేశ్లోనూ భిల్లులు ఉంటారు. ఈ భిల్లు జాతి నివసించే ప్రాంతంలో చాలా లోతుగా నిశితంగా జడ్జి గారు అధ్యయనం చేశారు. నియోగి గారు చేసిన తరువాత ఆయన మిషనరీ కార్యకలాపాల అంతిమ లక్ష్యము భారతదేశంలో క్రీస్తు రాజ్య ప్రస్థాపన అని చెప్పి ఆయన చెప్పాడు. వీటిపైన నిషేధం ఉండాలని చెప్పి ఆయన అప్పుడు నియోగి కమిషన్ ప్రతిపాదించింది. చాలా సాధికారికంగా, సోదాహరణంగా వీటి ఎగ్జాంపుల్స్, కరపత్రాలు 15 ఆగస్టు ఎందుకు పాటించకూడదు అని చెప్పే కరపత్రాలు చర్చిలలో పంచబడ్డాయని చెప్పి నియోగి కమిషన్, స్వాతంత్ర దినోత్సవంగా వాళ్ళు జరుపుకోరు. నియోగి కమిషన్లో ఈ ఆధారాలతో సహా జస్టిస్ భవానీ శంకర్ నియోగి తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మధ్యప్రదేశ్లో కొంత డిపి మిశ్రా ప్రభుత్వం కొన్ని నిషేధాలను కూడా విధించింది. మధ్యప్రదేశ్లో, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లును కూడా తర్వాత కాలంలో తీసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే మత మార్పిడికి వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో సందేహాలు ఉన్నాయి. ఈ జనసంఖ్యను పెంచుకోవడం వెనుక కేవలము భక్తులను, శ్రద్ధాళువులను పెంచడం మాత్రమే కాదు, దానికి పొలిటికల్ రిఫ్లెక్షన్ కూడా ఉంది అని ప్రభుత్వాలు నమ్మిన కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకొచ్చిన, ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లుల్ని ఎక్కువగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది. కాబట్టి పొలిటికల్ అంబిషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మనం ఈశాన్య భారతానికి వెళ్ళినట్లయితే నాగాలాండ్లో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థ, ఈశాన్య భారతంలో మొత్తం 7 సిస్టర్స్ 7 రాష్ట్రాల్లో అవునండి, ఈ క్రైస్తవం యొక్క ప్రభావం ఉధృతంగా చాలా అధికంగా ఉంది అని అంటూ ఉంటారు. నిజంగా అంత ఉందంటారు? అక్కడ ఉంది, నిజంగా కూడా ఉంది. ఎందుకంటే 2 కారణాల చేత 100% క్రైస్తవులు ఉన్న రాష్ట్రం ఒక్కటి లేదు. ఓకే, ఇది వాస్తవం. కానీ క్రైస్తవ మిషనరీలు మిజోరాం 100% క్రైస్తవం అని ప్రచారం చేస్తారు. నాగాలాండ్ 190% క్రైస్తవం అని ప్రచారం చేస్తారు. మేఘాలయ 190% క్రైస్తవులని ప్రచారం చేస్తారు. ఇవి వాస్తవాలు కావు. కొంత సెన్సస్ తారుమారుంది, దాని గురించి కూడా మనం చర్చిద్దాం. కానీ చదువుకున్న వారు, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి వారు, విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారు, ఆ తరువాత ఉద్యోగ వ్యాపారాల్లో ముందంజలో ఉన్నటువంటి వారందరూ కూడా కన్వర్ట్సే. కాబట్టి మనము నాగాలాండ్కి వెళ్ళినా, లేకపోతే మిజోరాంకి వెళ్ళినా, లేకపోతే మణిపూర్కి వెళ్ళినా, లేకపోతే మణిపూర్లోని ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినా మనకి క్రైస్తవ డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే క్రైస్తవేతరులు ఉన్నప్పటికీ వారి సంఖ్య తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి గొంతు లేదు, వీళ్ళకి సర్వం, వీళ్ళు అన్ని పత్రికల నుంచి మొదలుపెట్టి మీడియా దాకా అక్కడ చిన్న చిన్న పత్రికలు నడుస్తుంటాయి. దాని తర్వాత చర్చ్ వ్యవస్థ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ఇవన్నిటి మీద చర్చ్ యొక్క ఆధిపత్యం ఉంది. చర్చ్ డైరెక్ట్లీ కంట్రోల్స్ ది గవర్నమెంట్. ఉదాహరణకి నాగాలాండ్లో ఏం చేయాలన్నా కూడా నాగా హోహో అనే ఒక సంస్థని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. అంటే నాగా సివిల్ సొసైటీ. అది ఏం సంస్థ అండి? అది ప్రజా హక్కుల సంస్థ, నాగా ప్రజా హక్కుల సంస్థ. పాలకులు ఈ హోహో అనే సంస్థని నాగా హోహోని కన్సల్ట్ చేయాలి. నాగా హోహో డిసిషన్స్ చర్చిల్లో తీసుకుంటుంది. ఓకే, నాగాలాండ్. అందుకనే నాగాలాండ్లో ఎన్నికల మేనిఫెస్టోలు మీరు కనుక చూస్తే నాగాలాండ్ని క్రైస్తు నియమాలకు అనుగుణంగా పరిపాలిస్తామని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా స్థానిక పార్టీలు కానీ తమ మేనిఫెస్టోలో పెట్టినాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా మేము
క్రైస్తవ విధి నియమాలకు, క్రిస్టియన్ మోరల్ వాల్యూస్కి అనుగుణంగా పరిపాలన చేస్తాము అని చెప్పి ప్రకటించినాయి. నాగాలాండ్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ పేరు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, NSCN. 2 గ్రూపులు ఉన్నాయి, IM అని, K అని. ఇది K అంటే ఖాప్లాంగ్, IM అంటే ఇసాయిక్ ముల్వా. మిషనరీస్ గ్రూప్లేనండి. ఈ గ్రూపుల యొక్క స్లోగన్ ఏంటంటే నాగాలాండ్ ఫర్ క్రైస్ట్. ఓకే. ఉగ్రవాద సంస్థ దాని ప్రధాన స్లోగన్ ఏంటంటే నాగాలాండ్ ఫర్ క్రైస్ట్. సో ఒక ఉగ్రవాద సంస్థ పనిచేస్తున్నది నాగాలాండ్ ఫర్ క్రైస్ట్. ప్రభుత్వంలో అధికారంలో రావడానికి కోసం చేసే ప్రయత్నాలు చేసే పార్టీలు అంటున్నది క్రిస్టియన్ మోరల్ వాల్యూస్కి అనుగుణంగా పరిపాలిస్తామని. సో ఇదే గనక మిగతా దేశంలో వేరే మతం వాళ్ళు గనక అన్నట్లయితే ఇది కమ్యూనలిజం అవుతుంది, కాల్చిపారేస్తారు, మతతత్వవాదం అంటారు. నాగాలాండ్లో ఈ మాట ఎవరు మాట్లాడటం లేదు. కాబట్టి వాళ్ళ ఆధిపత్యం నాగాలాండ్లోని 7 రాష్ట్రాల్లోని 6 రాష్ట్రాల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు. 6 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్లో కూడా వాళ్ళ బలం పెరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఎమ్మెల్యేల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్ కొంచెం ఫ్రీగా ఉండేది, అక్కడ మత ప్రచారం తక్కువ అన్నటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు, అక్కడ కూడా 30% వరకు క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఆ రాష్ట్రాల్లోనే ఇంత అధికంగా ఉండడానికి, క్రైస్తవ ప్రభావం అధికంగా ఉండడానికి ప్రత్యేకంగా కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో క్రైస్తవ మిషనరీలు ఎందుకు పెరిగారు, ఇంత పెద్ద సంఖ్య ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలన్నట్టయితే నార్త్ ఈస్ట్ చరిత్రను మనం తెలుసుకోవాలి. నార్త్ ఈస్ట్ అంటే మొత్తం మనకి 7 రాష్ట్రాలు. దీనిలో ఈ మధ్య సిక్కింని కూడా కలుపుతున్నారు, కానీ సిక్కింని లెక్కేయకుండా ఈ 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అంటారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. అస్సాం చుట్టూ ఉంటాయి ఈ మిగతా 6 రాష్ట్రాలు. ఈ 6 రాష్ట్రాలు కూడా గిరిజన ప్రధాన రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాలను బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే 1857 వార్ జరిగినప్పుడు, వార్ తర్వాత 1857 వార్లో అస్సాంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. నాగాలు, మిజోలు, కుకీలు అన్ని తెగల వాళ్ళు పోరాడారు, అస్సామీస్ ప్రజలతో కలిసి పోరాడారు. 1857 యుద్ధం అయిపోయిన మరుక్షణం 1872లో బ్రిటిష్ వాళ్ళు ఒక నియమం తీసుకొచ్చారు. ఆ నియమం పేరేంటంటే ఇన్నర్ లైన్ రెగ్యులేషన్. అంటే ఈ ప్రాంతాలు 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 7 రాష్ట్రాల్లోకి మిగతా భారతీయులు పోవడానికి లేదు. మనం వెళ్ళడానికి లేకుండా, మనం వెళ్ళడానికి అనుమతి నిరాకరిస్తూ, అది గిరిజనులు నివసించే ప్రాంతము, వాళ్ళ జీవితం వాళ్ళు గడపనివ్వాలి మనము అని చెప్పేసి మిగతా భారతీయులని, మిగతా హిందువులను, మిగతా స్వాతంత్ర సమర వీరుల్ని వీళ్ళెవరిని కూడా అక్కడికి వెళ్ళనివ్వలేదు. ఆ గిరిజన ప్రాంతాల్లో కేవలం మిషనరీసు, బ్రిటిష్ అధికారులు వెళ్ళారు. ఈ ఇన్నర్ లైన్ రెగ్యులేషన్ ఎలా ఉంటుందంటే, ఈరోజు మీరు నాగాలాండ్కి వెళ్ళాలనుకోండి, పర్మిట్ తీసుకుని నాగాలాండ్లోకి వెళ్ళాలి. 15 రోజులు ఉంటాను. ఏం చేస్తారు? నేను టూరిజం కోసం వచ్చాను. టూరిజంలో ఏ ఏ ప్రాంతాలకు వెళ్తారు? ఒక 50 రూపాయలు 100 రూపాయలు కట్టించుకుంటారు, మీకు పాస్ ఇస్తారు. మీరు ఇంకెక్కడ కూడా ఈ చెప్పిన ప్లేసెస్ తప్ప వేరే చోటకి మీరు వెళ్ళటానికి లేదు. ఉదాహరణకి గువాహటి నుంచి మనం బస్సు యాత్ర చేసి మణిపూర్కి వెళ్ళాలనుకోండి, మనం నాగాలాండ్ నుంచి వెళ్ళాలి. 2.5 గంటలు మన బస్సు నాగాలాండ్ నుంచి వెళ్తుంది. సో గువాహతి నుంచి నాగాలాండ్ సరిహద్దు వరకు మీరు హాయిగా వెళ్ళచ్చు. నాగాలాండ్ సరిహద్దులో మీరు పాస్ తీసుకోవాలి, ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకుని మణిపూర్కి వెళ్ళేంత వరకు నాగాలాండ్లో మీరు 2-2.5 గంటలు చేసే ప్రయాణం కోసం మీరు పాస్ తీసుకోవాలి. అంటే భారతదేశంలో భాగమే. మణిపూర్కి ఇన్నర్ లైన్ లేదు, అస్సాంకి ఇన్నర్ లైన్ లేదు. మధ్యలో బస్సు 2 గంటల పాటు నాగాలాండ్ మీద నుంచి ప్రయాణం చేస్తుంది కాబట్టి మీరు పర్మిట్ తీసుకోవాలి. ఒకటి, పర్మిట్ తీసుకున్న తర్వాత మీకు 2 చోట్ల మాత్రమే ఆగేందుకు అనుమతి. ఒకటి, కోహిమా బస్ స్టాండ్లో దిగొచ్చు, మీరు బాత్రూమ్కి వెళ్ళొచ్చు, టీ తాగొచ్చు. ఆ తర్వాత మావ్ అని లాస్ట్ పాయింట్ ఉంది, ఆ ఊరు దాటిన తర్వాత మీకు మణిపూర్ ప్రారంభమవుతుంది. మావ్లో మళ్ళీ మీరు టీ తాగేందుకు బండి ఆపుతాడు. ఈ మధ్యలో ఎక్కడ కూడా బండి ఆగడానికి వీల్లేదు. మీరు ఎక్కడ కూడా నాకు అర్జెన్సీ ఉంది నేను దిగాలి అంటే దింపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పర్మిట్, అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ఎంత భయంకరంగా ఉంటుందంటే, మీరు అరుణాచల్ ప్రదేశ్లోకి వెళ్ళాలి, పర్మిట్ తీసుకోవాలి. నాగాలాండ్లోకి వెళ్ళాలి, పర్మిట్ తీసుకోవాలి. మిజోరాంలోకి వెళ్ళాలి, ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. సో ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క లక్ష్యం ఏంటంటే, మిగతా భారతదేశానికి నాగాలాండ్కి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు, మిగతా భారతదేశానికి మిజోరాంకి మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు.
మన సాధువులు, సన్యాసులు లేకపోతే మత ప్రచారకులు అటువైపు పోవడానికి వీల్లేదు. సో ఇది ఎప్పుడు 1872లో ప్రారంభమైంది. 1872 నుంచి మొదలుపెట్టినట్లయితే ఈ రోజు వరకు ఈ రెగ్యులేషన్ కొనసాగుతుంది. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా ఈ అంటే రెగ్యులేషన్ బ్రిటిషర్స్ స్టార్ట్ చేసిన విధానం ఇది, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మనం మార్చుకోవచ్చు కదండి. ఈ రోజు మనం వెళ్ళి అక్కడ మత ప్రచారం చేయడానికి వీల్లేదు. ఈ రోజు మనం వెళ్ళి అక్కడ ప్రజల బాగోగుల కోసం సేవా కార్యక్రమాలు మత ప్రచారం అంటే హిందూ ధర్మ ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం కానివ్వచ్చు, లేకపోతే మీ సొంత ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోండి అని చెప్పేటటువంటి వీలు కూడా మనకి లేదు. మీరు నాగాల పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం జీవించండి, అంటే వాళ్ళు గిరిజన సంప్రదాయం ప్రకారం జీవించండి అని చెప్పే అధికారం మనకి లేదు. మనం వెళ్ళలేము. క్రైస్తవ మిషనరీలు వెళ్తూ వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ వచ్చారు. పర్యవసానంగా ఏం జరిగిందంటే నార్త్ ఈస్ట్లో మిషనరీలు తప్ప ప్రపంచంలో వేరే ఎవరు లేరు అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకి కలిగింది. ఉదాహరణకి నేను కొన్ని గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్ళాను, పూర్తి గిరిజన ప్రాంతంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు మీరు ఎవరని అడిగారు. మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పాం. వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి మాలో ఉన్నటువంటి ఒక గిరిజన మిత్రుడు ఈ హిందూ మిషనరీస్ వీళ్ళు హిందూ మిషనరీస్ అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ఏకైక వ్యక్తి క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి హిందువు కూడా ప్రచారం చేసుకోవాలన్నట్లయితే, మనం వెళ్ళి కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవాలన్నట్లయితే హిందూ మిషనరీ అని చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. సో ఇది అక్కడ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమైందంటే మీకు ఒక 200 years 1872 1972 అంటే దాదాపు 150 సంవత్సరాలుగా క్రైస్తవులకు ఫ్రీ మైదానం దొరికింది. మత ప్రచారం చేసుకోవడానికి, వ్యక్తుల దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళని కన్వర్ట్ చేయడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి పూర్తి స్వేచ్ఛ దొరికింది. వాళ్ళ మాటకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. ప్రభుత్వము బ్రిటిష్ వాళ్ళది. బ్రిటిష్ వాళ్ళ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం మనదైనప్పటికీ మన పాలకులు జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడాను బ్రిటిష్ అధికారులు పెట్టినటువంటి విధానాల్ని దాటడానికి ప్రయత్నించలేదు. ఒకటి. రెండవది, మన ప్రభుత్వము గిరిజనుల విషయంలో విధానాన్ని రూపొందించే ప్రక్రియలో భాగంగా కొందరు పాశ్చాత్య ఆంథ్రోపాలజిస్టుల్ని పిలిపించింది. గ్రియర్సన్ కానివ్వండి, తర్వాత వెరియర్ అల్విన్ కానివ్వండి, వీళ్ళు గిరిజనులను అట్లాగే వదిలేయాలి, వాళ్ళ దగ్గరికి మిగతా హిందూ సమాజం వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క సంస్కృతి నష్టమైపోతుంది, కాబట్టి ఎవరు వెళ్ళకూడదన్నారు. అదే విధానాన్ని మన ప్రభుత్వాలు పాటించినాయి. ఇప్పుడు మరి ఆ గిరిజన సాంప్రదాయం అన్న మిగిలిందా? గిరిజన సాంప్రదాయాన్ని మిగిల్చేందుకు చాలా పెద్ద పోరాటం జరుగుతున్నది, చాలా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. కానీ ఒక 150 సంవత్సరాల అడ్వాంటేజ్ క్రిస్టియన్ మిషనరీస్కి ఉంది. అన్ని వ్యవస్థల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమించుకున్నారు. దాంతో నాగాల్యాండ్లో దాదాపు 85% వరకు క్రైస్తవులు ఉన్నారు. మిజోరాంలో 87% క్రిస్టియన్స్ ఉన్నారు. నియర్లీ 60% మేఘాలయలో క్రిస్టియన్స్ ఉన్నారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో అరౌండ్ 30% ఉన్నారు. మణిపూర్ మొత్తం జనాభాలో 4-5% క్రైస్తవులు, కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం క్రిస్టియన్స్ 60% ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది వెంటనే నాకు ఒక విషయం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రాల్లో కూడా ఈ పాస్టర్లు, మిషనరీసు ఎవరైనా ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ మత మార్పిడి చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని ప్రాథమికంగా వాళ్ళ విశ్వాసంలోకి అట్రాక్ట్ చేసి ఆ విశ్వాసం బాగా వాళ్ళలో బలపడేంత వరకు మిగిలిన ప్రపంచంతో సంబంధాలను కట్ చేస్తారు. అంటే ఇక అన్ని దేవతారాధన చేయకూడదు, బంధుమిత్రులను కలుసుకోకూడదు, వాళ్ళ ఇళ్లలో జరిగేటటువంటి పూజలకి శుభకార్యాలకి వెళ్ళకూడదు, అసలు సినిమాలు కూడా చూడకూడదు, పేపర్లో కూడా చదవకూడదు అని చెప్పే పాస్టర్లు కూడా ఉన్నారు. టోటలీ షట్ డౌన్ చేసేస్తారు. పూర్తిగా ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసేసి ఇక ఏసే లోకం, ఏసే ప్రపంచం అనే ఒక మైకులో ముంచేస్తారు. ఇక్కడ ఎలా అయితే ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని అట్లా ఒక చీకటి గదిలో బంధించి మైకంలో ముంచేసినట్లుగా ఇప్పుడు ఆ 7 రాష్ట్రాలని కూడా మిగిలిన భారతదేశంతో, ప్రపంచంతో సంబంధాలని కట్ చేసి ప్రభుత్వ సహాయంతో, చట్టం సహాయంతో చేశారు. అంటే వీళ్ళు ఒక వ్యక్తి దగ్గరైనా, ఒక కుటుంబం దగ్గరైనా, ఒక రాష్ట్రం దగ్గరైనా, ఒక దేశం దగ్గరైనా వీళ్ళు అనుసరించే వ్యూహం ఇదేనన్నమాట అని. నార్త్ ఈస్ట్ మొత్తంలో క్రైస్తవ వ్యూహాన్ని చెప్పాలనంటే ఒక 5 పాయింట్స్గా చెప్పొచ్చు అండి. 5 పాయింట్స్. మొట్టమొదటిది, క్రియేట్ అ మైనారిటీ.
ఒక గ్రూప్ని మిగతా సమాజం నుంచి వేరు చేసి నువ్వు మిగతా వాళ్ళలో భాగం కావు, నువ్వు నాగావి, నీ సంస్కృతి వేరు, నీకు మిగతా అసమియా ప్రజలతో సంబంధం లేదు, బెంగాలీస్తో సంబంధం లేదు, ఇండియాతో సంబంధం లేదు, వాళ్ళందరూ వేరే వాళ్ళు, నువ్వు వేరు నువ్వు వేరు నువ్వు వేరు అని క్రియేట్ ఎ మైనారిటీ, గివ్ ఇట్ ఎ నేషనాలిటీ. నువ్వు ఒక వేరే జాతి అని చెప్పడము, నువ్వు ఆ జాతిగానే నువ్వు ఉండాలి, నీ జాతిని నువ్వు కాపాడుకోవాలని చెప్పడము. మూడవది మేక్ ఇట్ మిలిటెంట్, దానిలో పోరాట పటిమని పెంచే ఆయుధాలు ఇవ్వడము, కొట్లాడేలాగా చేయటము, బాణాలతో దాడి చేసేలా చేయటము, మత ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటము. ఈ రకంగా క్రియేట్ అ మైనారిటీ, గివ్ ఇట్ అ నేషనాలిటీ, మేక్ ఇట్ మిలిటెంట్, డివైడ్ ద కంట్రీ, దేశాన్ని ముక్కముక్కలు చేయి. నాగాలాండ్లో వేర్పాటువాద ఉద్యమం, త్రిపురలో వేర్పాటువాద ఉద్యమం, మిజోరాంలో వేర్పాటువాద ఉద్యమం, మేఘాలయలో వేర్పాటువాద ఉద్యమం. ఈ రకంగా వేర్పాటువాద ఉద్యమాలను ప్రతి తెగ తన జిల్లాలకు వేరే నాకు వేరే దేశం కావాలని చెప్పి, లేకపోతే నాకు వేరే రాష్ట్రం కావాలని డిమాండ్ చేసేటటువంటి పద్ధతికి తీసుకుని రావడం. ఇది డివైడ్ ద కంట్రీ అండ్ లాస్ట్ రూల్ ద వరల్డ్. సో ఈ 5 పాయింట్ ఫార్ములా, క్రియేట్ అ మైనారిటీ, గివ్ ఇట్ అ నేషనాలిటీ, మేక్ ఇట్ మిలిటెంట్, డివైడ్ ద కంట్రీ, రూల్ ద వరల్డ్, ఈ 5 పాయింట్ ఫార్ములాను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అది కుటుంబాలు లేకపోతే ఇండివిజువల్స్ మీద చేయవచ్చును, ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో అవి గిరిజన తెగల విషయంలో చేశారు. ఎందుకంటే ప్రతి తెగకి పైన కట్టుకునే టవలు వేరుంటుంది, నెత్తికి పెట్టుకునే పాగా వేరే రకంగా ఉంటుంది, చేతిలో ఉండే ఆయుధం వేరే రకంగా ఉంటుంది, భాష వేరే రకంగా ఉంటుంది. ఈశాన్య భారతంలో 180 భాషలు ఉన్నాయి. మన అందులో చాలామందికి తెలియని విషయం ఇది. 180 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ వాడికి ఈ లాంగ్వేజ్ రాదు. ఉదాహరణకి మీరు నాగా, నేను కుకి అనుకోండి, పక్క గ్రామాల్లో ఉంటాము, మీ భాష నాకు రాదు, నా భాష మీకు రాదు. ఓకే. సో ఈ పరిస్థితిని వాళ్ళు ఎవరికి వాళ్ళని విడగొట్టి, చర్చ్ కూడా అందరినీ కలిపి ఒకే చర్చికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. నాగాలకు నాగా చర్చ్ కట్టింది. నాగాల్లో 14 తెగలు ఉన్నారు. ఉదాహరణకి ఆవో, సెమా, అంగామి, లోథా, చాకెసాంగ్, కోన్యాక్, జెమి, లియాంగ్మై, రాంగ్మై, టంకుల్, ఇలాగ 14 తెగలు ఉన్నాయి. నాగా అన్నవాడు ఒకడు కాదు, 14 తెగలు. కాబట్టి ఈ 14 నాగా తెగలు ఏవైతున్నాయో ఒకరి భాష ఒకరికి రాదు. సో దీనిని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళందరినీ చిన్న చిన్న ముగ్గు చుక్కల్లాగా ఎవరికి వారు వేరుగా ఉండేటట్లుగా, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, ఒకరంటే ఒకరు శత్రువులుగా భావించేలా, మనము ఒంటరి, చర్చ్ సహాయం లేకపోతే మనం బ్రతకలేమనేటటువంటి బలహీనత వాళ్ళలో కలిగేలాగా చేయటం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దేర్ కన్వర్షన్. 150 సంవత్సరాలు జరిగింది ఇది. ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది. బైబిల్ దేవుడు ఎట్లాగే ఒక సందర్భం ఉంటుంది ఆదికాండంలో, ఈ మనుషులందరూ పెద్ద గోపురాన్ని నిర్మించేస్తున్నారు, దాన్ని ఒకసారి చూసి వద్దామని చెప్పి వెళ్తాడు. వెళ్ళి వీళ్ళందరిది ఒకటే భాష, ఒకటే జాతి, ఇలా వీళ్ళందరూ యూనిటీగా ఉంటే, ఐకమత్యంగా ఉంటే ఇక వీళ్ళకి అసాధ్యం అనేది ఏది ఉండదు, దేన్నైనా సాధించేస్తారు. కాబట్టి వీళ్ళని భాషలుగా విడగొట్టేద్దామని చెప్పి వాళ్ళందరినీ డివైడ్ చేసినట్టుగా ఉండేది. టవర్ ఆఫ్ బేబిల్ అంటే ఇక్కడ బైబిల్ దేవుడి వ్యూహాన్నే ఈ మిషనరీస్ కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అమలు చేస్తారు, అనుసరిస్తున్నారు. అంటే ప్రతి తెగకి మీరు మాత్రమే క్రైస్తవులు కాలేదు, మిగతా ప్రపంచమంతా క్రైస్తవమైంది, మీ ఒక్క గ్రామం కాలేదు. మీరు కాకపోయినట్టయితే మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చేయండి, అందరం కలిసికట్టుగా ఉండాలి, వచ్చేయండి అనడం. దీంతో ఏమైందంటే 180 భాషలు, ఒకరి భాష ఒకరికి రాదు, కంపార్ట్మెంట్లో నివసిస్తున్నారు, పక్క గ్రామాల్లో ఉంటారు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 500 ఏళ్ళుగా ఉంటారు, పక్క గ్రామానికి వెళ్ళరు వీళ్ళు. అక్కడ గొడవ జరిగితే మీకు నాకు గొడవ జరుగుతుంది, మీ ఊరికి నా ఊరికి మధ్య గొడవ జరుగుతుంది. మీ ఊరంతా మీరు చేసింది రైటా రాంగ్ అన్న దాంతో సంబంధం లేకుండా ఒక పక్షాన ఉంటుంది. సో కుకీలకి నాగాలకి గొడవ జరిగినప్పుడు కుకీ పాస్టర్ కుకీలు గెలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తాడు, అదే దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నాగా పాస్టర్ నాగాలు గెలవాలని అదే దేవుణ్ణి ప్రార్థిస్తాడు. సో యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు ఈ రెండు తెగలు బాణాలు విసురుకుంటూ, బల్లాలు విసురుకుంటూ, కత్తులతోటి పోరాడుతున్నప్పుడు 90s 2000 సంగతి చెప్తున్నాను. ఇక్కడి ప్రేయర్ జరుగుతుందో అక్కడ ప్రేయర్ జరుగుతుందో, ఒకే దేవుడికి వేరువేరు భాషల్లో వేరువేరు డిమాండ్లు. ఇంత డివైడ్ చేసి ఉంచారనమాట నార్త్ ఈస్ట్లో. డివైడ్ చేయటము, కొద్దిగా మీ టవల్ వేసుకునే విధానము నా టవల్ వేసుకునే విధానంలో తేడా ఉంటే నువ్వు వేరు నేను వేరు, కంప్లీట్లీ డివైడ్ చేసి ఒకరిని ఒకరు కలవకుండా ఉండేలా చేయటం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం యొక్క సక్సెస్కి ప్రధాన కారణము. రెండవది, కొద్దిపాటి కాంటాక్ట్ ఏదైతే మిగతా సమాజంతో ఉండేదో ఆ కాంటాక్ట్ని పూర్తిగా పోయేలా చేశారు. ఉదాహరణకి
అస్సాం చరిత్రలో మనం గనక చూసినట్టయితే అస్సాములో నాగాలను అస్సమియా ప్రజలు మామా అని పిలిచేవాడు. మామా అని. ఎందుకంటే ఒక రాజుగారు తన సొంత తమ్ముడు దాడి చేసినప్పుడు, సొంత కుటుంబీకులు దాడి చేసినప్పుడు ఆయన నాగాలాండ్కి వెళ్ళి నాగాలాండ్లో ఉన్నటువంటి అడవుల్లో ఆశ్రయం పొందుతాడు. ఆయన తరువాత మళ్ళీ రాజై అయిన తరువాత తనను కాపాడినటువంటి నాగాలను వీళ్ళందరూ మా మామయ్యలు, మా బాబాయిలు అని చెప్పేసేసి వాళ్ళని మామా అని పిలవాలని చెప్పేసేసి ఆదేశం జారీ చేశాడు. సో నాగాలకు అసమియా ప్రజలు మామ, ఇంకొక తెగ భాయ్. ఈ కాంటాక్ట్స్ ఏవి కూడాను నిలబడకుండా ఇన్నర్ లైన్ పర్మిట్ పనిచేసింది. చదువు అధికారులు బ్రిటిష్ అధికారులు, ప్రచారం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ యూరోపియన్ పాస్టర్సు, ప్రీచర్సు, లేకపోతే వాళ్ళ రెవరెంట్స్, పాస్టర్స్, హూ ఎవర్ దే మే బి. వీళ్ళ వల్ల జరిగింది ఏంటంటే వాళ్లకు తెలిసిన ఏకైక వ్యక్తి మిషనరీ, మిగతా ఎవరు తెలియదు వాళ్ళ ప్రపంచంలో. కాబట్టి నేను పరిచయం చేసుకోవాలనుకుంటే నన్ను నేను హిందూ మిషనరీగా పరిచయం చేసుకోవాలి తప్ప నేను ఫలానా ఈ దేశం కోసం పోరాడే వ్యక్తి అంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళ ఊరు తప్ప, వాళ్ళ తెగ తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. ఇంతగా డివైడ్ చేసి ఉంచారు. ఇప్పుడు నాగాలాండ్లో ఒక క్రైస్తవ ఉగ్రవాద సంస్థ ఉంది అన్నారు కదా, NSCN. అంటే దాని ప్రభావం ఎంత ఉంది భవిష్యత్తులో? ఇప్పుడు నాగాలాండ్ భారతదేశం నుంచి విడిపోయేటటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా?